నమస్కారం. హైపర్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారా లోకేష్ పాదయాత్రతో వైసీపీ నాయకుల్లో ఆందోళన మొదలైందని, నిన్నటి రోజున లోకేష్ పాదయాత్రలో టీడీపీ నాయకులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ డిమాండ్. ఈ నెల 6వ తేదీ నుండి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని, గతంలో టీడీపీ ప్రభుత్వంలో తప్ప గూడూరు మున్సిపాలిటీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడి. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పద్మావతి అలివేరు మంగతాయారు సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ. నారా లోకేష్ పాదయాత్రతో వైసీపీ నాయకుల్లో ఆందోళన మొదలైందని, నిన్నటి రోజున లోకేష్ పాదయాత్రలో టీడీపీ నాయకులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నారా లోకేష్ పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తయిందని, లోకేష్ పాదయాత్రతో వైసీపీ నాయకుల్లో భయం మొదలైందని, ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా లోకేష్ బాబు పాదయాత్ర దిగ్విజయంగా పూర్తవుతుందని, ఈరోజు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలే ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందని చెప్పారని, ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేసినట్టు టీడీపీ నాయకులను చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. లోకేష్ బాబు గారి పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తయినటువంటి సందర్భంగా పోలీస్ అధికారులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరించి మైక్ పెట్టకుండా మైక్ లాక్కుని, అలాగే 3 వాహనాలు లోకేష్ బాబు గారి వాహనాలు సీజ్ చేసి, అలాగే మా నాయకులు అమర్నాథ్ రెడ్డి గారు, పులవర్తి నాని గారు, దీపక్ రెడ్డి గారి పైన SC/ST అట్రాసిటీ కేసులు, హత్యాయత్నం కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని చెప్పి నేను పోలీసు అధికారులని అడుగుతున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆ పాదయాత్రలో ఆయన ఒక పక్క మైక్ ఎత్తుకొని ఒక పక్క ఫ్యాన్ చూపిస్తూ అమ్మా ఫ్యాన్ 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 అని ఆయన రోజు మీకు గుర్తుంది. అట్లాగే ఆ యొక్క పాదయాత్రలో డీజేలు మీరు చూసింటారు, రావాలి జగన్ పోవాలి బాబు అని డీజేలు పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్కడ కూడా అభ్యంతరం లేకుండా పాదయాత్రను సజావుగా చేయించారు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు లోకేష్ బాబు ఇందా పాదయాత్ర చేసేది, ఆయన చేసినందువల్ల ఏమొస్తుంది అని మాట్లాడేటువంటి మంత్రులు కానీ అందరికీ వదిలేయండి. ఎందుకు అడ్డం పెడుతున్నారు మీరు? పోలీసు అన్ని అనుమతులు తీసుకున్నా మీరు ఆ విధంగా మీటింగ్ పెట్టకూడదు, మైక్ పట్టుకోకూడదు అనేటువంటి మాటలు ఎంతవరకు సమంజసం తెలియజేస్తున్నారు. మీరు అడ్డంకులు పెట్టినా లోకేష్ బాబు గారు బెంచ్ మీద ఎక్కి మాట్లాడుతున్నాడు, ఇంటి పైన ఎక్కి మాట్లాడుతున్నాడు, అలాగే నిచ్చిన పైన ఎక్కి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ పరిస్థితి చేస్తున్నారు మీరు? లోకేష్ బాబు అంటే మీరు భయలేదు కదా, ఎందుకు లోకేష్ బాబుని ఆపుతున్నారు మీరు? అంటే లోకేష్ బాబు గారి పాదయాత్ర అంటే మీకు ఫ్యాన్లు తడిచిపోతున్నాయి. మీ ఇష్టం. పోలీసుని అడ్డం పెట్టుకొని పోలీసులు వారికి తెలియజేస్తున్నా, అక్కడ సుధాకర్ రెడ్డి DSP, అట్లాగే ఇంకొక SI ఇష్ట ప్రకారంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నానా దుర్భాషలాడుతూ కొట్టడం. మీకు సగం రోడ్డేరా మీకు ఇచ్చింది, రోడ్డు అంతే అడుగుతూ వాళ్ళు తోస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు రెచ్చగొడుతున్నారు మా కార్యకర్తల్ని, రెచ్చగొట్టడం, లాఠీ చార్జీ చేయడం. ఇది ఎంతవరకు సమంజసం? ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా ఎక్కడ జరిగి ఉండదు. జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఈరోజు ఈ విధంగా ఇబ్బంది పెట్టడం. మళ్ళీ ఒక పక్క DIG గారు మాట్లాడతారు, జీవో నెంబర్ 1 అనేది ఏమి ఇబ్బంది లేదయా, మీరు కానీ పాదయాత్ర చేయాలన్నా లేకపోతే సభలు పెట్టాలన్నా మీరు పర్మిషన్ డైరెక్ట్గా SP గారికి పెట్టుకోండి, మేము అన్ని పర్మిషన్ ఇస్తామని చెప్పి ఒక DIG గారు పేపర్ షేట్ చూసుకుంటారు మీరు. కానీ DIG గారు చెప్పేది ఒక విధం అయితే, ఇక్కడ లోకల్ ఉన్నటువంటి DSPలు, SIలు, CAలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు ఒడే తెలియజేస్తున్నా. సుధాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు DSPగా ఉండొచ్చు, రేపు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు మీరు ఎలక్షన్ వేసిపోయి ఉంటారేమో, లేదా ఇంకేదైనా అంటారేమో.
అప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడితే, వ్యక్తిగతంగా ఇచ్చి పెట్టుకుని ఇబ్బంది పెడితే మీరేమవుతో అర్థం చేసుకోండి సార్. అంటే తెలుగుదేశం పార్టీ అధికారుల మీద అట్లా కక్షాధిప ధోరణి వ్యవహారం ఎప్పుడు పోదు. కానీ ఇదే విధంగా మిమ్మల్ని కూడా ఆ రోజు మేము వాడుకుంటే కాకి డ్రెస్ తీసేసి ఖైదీల డ్రెస్సు వేసి మిమ్మల్ని ఈ హత్యలు అరాచకాలు చేయమని అంటే మీరు ఒప్పుకుంటారా? అంటే ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీ లేదు. కాబట్టి దయచేసి సుధాకర్ రెడ్డి గారు మీరు ఇప్పటికన్నా మారండి, మారకపోతే ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 4000 కిలోమీటర్లు లోకేష్ బాబు గారి పాదయాత్ర జరుగుతుంది. మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఖచ్చితంగా ఈ 4000 కిలోమీటర్లు 400 రోజులు ఈ పాదయాత్ర బ్రహ్మాండంగా కార్యకర్తల అండదండలతో పూర్తవుతుందని తెలియజేస్తున్నా. ఎక్కడైనా సరే డిఐజీ గారు చెప్పేది ఒకటి, కింద ఉన్నటువంటి డిఎస్పీ, సిఐ, ఎస్ఐలు చేసేది ఒకటి, అది పూర్తిగా మానుకోవాలా. పైన డిఐజీ గారు ఏం చెప్తే అది మీరు చేయాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఆయన ఒకటి చెప్తే మీరు ఒకటి చెప్పే సంస్కృతి అన్యాయం గురించి తెలియజేస్తూ, మీరు ఏం చేసినా సరే మీరు వెంటనే మా నాయకుల పైన పెట్టినటువంటి ఈ హత్య నేరం కేసులన్నీ కూడా తీసేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బాబు గారిని అడ్డుకునే శక్తి ఈ రాష్ట్రంలో ఎవ్వరికి లేదు. ఈ బచ్చా మంత్రులకి అసలు లేదు. మీ ఊర్లో మీరు పోతేనే గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తున్నారు మిమ్మల్ని. మీ బతుకులు మీ కాన్స్టిట్యున్సీలో ఒక గ్రామంలో పోయినా మిమ్మల్ని వద్దని ప్లే కార్డులు పెట్టుకోవడం, వద్దని చెప్పి చెట్లు అడ్డం వేయడం, మిమ్మల్ని రాకుండా అడ్డం పెడుతున్న పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈరోజు మీ పార్టీ ఎమ్మెల్యేలపైనే మీరు ఫోన్ ట్యాపింగ్ పెట్టిన విషయాన్ని కూడా సాక్షాత్తు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలు బహిర్గతం చేసిన మాట కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. అంటే మీరు ఎమ్మెల్యేలని బ్లాక్మెయిల్ చేసే విధంగా మీరు లోకేష్ బాబు గారిని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని బ్లాక్మెయిల్ చేయాలంటే అది కుదరదు, కుదిరే పరిస్థితి కాదు. కాబట్టి దయచేసి ఆలోచించండి. మీరు మళ్ళీ ఇదే పందాలో ఉంటే మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒప్పుకోరు. మీ పైన ప్రైవేట్ కేసులు వేస్తాం, కోర్టు గీడేస్తాం. ఎవరిని వదిలే సమస్య లేదు. లోకేష్ బాబు పాదయాత్ర విజయవంతం అవుతుంది. లోకేష్ బాబు పాదయాత్రతో ఈ రాష్ట్రం అంతా కూడా ఒక మలుపు తిరుగుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి దోహదపడేటువంటి పాదయాత్ర ఈ యొక్క లోకేష్ బాబు గారి పాదయాత్రని నేను తెలియజేస్తున్నా. వాళ్ళకి భయం పుట్టుకుంది. లోకేష్ బాబు గారు అక్కడ మొదలు పెట్టడంతో నెల్లూరు జిల్లాలో ప్రకటనలు వచ్చాయి. కూడా మరి ఇంకా ఏమైపోతుందో వేడిపోతున్నారు. పెద్దేరు కూడా లోకేష్ బాబుతో వచ్చే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి వెళ్తున్నారు. అయ్యా మేము తప్పు చేశాం, పొరపాటు చేశాం అయ్యా, ఖచ్చితంగా ఈసారి మేము మీకు మద్దతిస్తామని ప్రతి ఒక్కరు కూడా, మహిళలు కానీ, అలాగే ముఖ్యంగా మైనార్టీస్ కానీ, అలాగే బీసీ సంఘాలు కానీ, ఎస్సీ సంఘాలు కానీ, అందరూ పేద వర్గాలు అన్నీ కూడా ఈరోజు లోకేష్ బాబు పాదయాత్రకి హారతులు పట్టి మద్దతు ఇస్తుంటే మీకు కడుపు మండి మీ ఫ్యాన్లు తడిచిపోయి పోలీసులు అడ్డం పెట్టుకొని ఆపాలనేటువంటి ప్రయత్నం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా గూడూరులో నేనేదో గూడూరు టౌన్లో ఒక వార్డు నుంచి పాదయాత్ర మొదలు పెడదామని సిఐ గారు ఒక రెప్యుటేషన్ ఇచ్చాం. సిఐ గారు ఇది నాది కాదండి, డిఎస్పీ చేయాలన్నారు. సార్ డిఎస్పీ గారికి ఇచ్చా. ఇది నాది కాదండి, ఎస్పీ గారికి ఇవ్వాలన్నారు. సార్ ఎస్పీ గారికి ఇచ్చా. ఈ ఇచ్చినాక ఇంతవరకు అనుమతులు అయితే ఇయ్యలే. అంటే నేను వ్యాన్ పెట్టకూడదంట, మైక్ పెట్టకూడదంట, ఇంటింటికి పోవచ్చు అంట. అదే చెప్పారు బాబు. దానికి ధన్యవాదాలు పోలీసు వారికి. అంటే వ్యాన్ పెడితే ఏమవుద్ది? కర్మ ఇదేం కర్మ అని పాటింటే ప్రజలు ఏమన్నా ఇబ్బంది పడతారా? అంటే మీకు అది మీకు కూడా ఇదేం కర్మే. పోలీసు వాళ్ళకు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వల్ల మీకు కూడా మనసులో ఉంటుంది ఇదేం కర్మ అని. కాబట్టి ఈ గూడూరులోనే నాకే పర్మిషన్ ఇలా మైకులకి పాట పెట్టేదానికి కూడా అన్యాయం. కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళు ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా తమలో ఉన్నటువంటి భావాల్ని బయటికి చెప్పేటువంటి వాక్ స్వాతంత్ర హక్కు ఉంది. ఆ హక్కును కూడా మీరు కాలు రాయడం అనేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ, మేము పెట్టిన దానికి మీరు పర్మిషన్ ఇచ్చారా లేదా అనేది కూడా ఇంతవరకు మాకు రిప్లై లే. దాదాపు పెట్టి ఒక 10 రోజులు అవుతుంది, ఇంతవరకు ఎవరిలా. సరే ఏం మాట్లాడలేము, ఎందుకంటే పాపం మిమ్మల్ని కూడా తప్పట్లేము. మీకు వచ్చే ఇన్స్ట్రక్షన్స్ పైన నుంచి ఆ విధంగా వస్తున్నాయి. అట్లాగని మమ్మల్ని అణిచే కొంది
పిల్లిని ఒక రూమ్లో పెట్టి కొట్టే కొంది అది కూడా ఏదో దిగి సింహంలాగా పుల్లాగా మీ గొంతు పట్టుకునేటువంటి పరిస్థితి. కాబట్టి అంత దూరం తెచ్చుకోవద్దు మమ్మల్ని. కాబట్టి దయచేసి మేమైతే గూడూరులో పాదయాత్రని చట్ట ప్రకారం ఇబ్బందులు లేకుండా మేమైతే కొనసాగిస్తాం. మేము చెప్పేది ఒక్కటే, ప్రతి ఇంటికి వెళ్ళి నమస్కారం పెట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అన్యాయాలు, అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ చేపట్టినటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా మేము అనుకున్నది చెప్పి తీరుతాం. గూడూరు టౌన్లో అది 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 4 నెలలు కావచ్చు, ప్రతి గడప కూడా తొక్కి వాళ్ళని, ప్రజల్ని చైతన్యవంతులు చేసేటువంటి పరిస్థితి మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ, దయచేసి డిఐజీ గారు వెంటనే స్పందించి మా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పెట్టిన కేసులన్నీ కూడా ఉపసంహరించుకోవాలని. ఈ నెల 6వ తేదీ నుండి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని, గతంలో టీడీపీ ప్రభుత్వంలో తప్ప గూడూరు మున్సిపాలిటీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ పరిశీలకులు గూటూరు కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఇదేం కర్మ కార్యక్రమం విజయవంతంపై చర్చించారు. మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఈ నెల 6వ తేదీ నుండి గూడూరు పట్టణంలో ఇంటింటికి పాదయాత్ర నిర్వహిస్తున్నామని, గతంలో టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరించి మరలా టీడీపీ ప్రభుత్వం వస్తే చేసే అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వార్డులో కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదని, పైప్లైన్ పేరుతో పట్టణంలో రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయని, వెంటనే అధికారులు మరమ్మతులు చేపట్టాలని కోరారు. పార్టీ పరిశీలకులు కన్నబాబు మాట్లాడుతూ, నాయకులు గ్రామస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించాలని, టీడీపీ ప్రభుత్వంపై వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలను తెలియజేయాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, నాయకులు, కార్యకర్తలు రాబోయే ఎన్నికలకు టీడీపీ పార్టీ విజయమే లక్ష్యంగా సన్నద్ధం కావాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు పొలిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, సర్వోత్తమ్ రెడ్డి, రహీం, బిల్లు చెంచురామయ్య, శివకుమార్, లీలావతి, మట్టం శ్రావణి కార్యకర్తలు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గంలో వెళ్ళి అందరి కార్యకర్తలతో, ప్రతి ఒక్కరితో పేరు పేరున పలకరించి వాళ్ళందరినీ ఎన్నికల కోసం సమాయత్తం చేయాలా అనేటటువంటి ఒక బృహత్ కార్యక్రమాన్ని నా భుజాల మీద పెట్టి పంపించారు. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటా, ఈ ఒక్క సంవత్సరం రోజులు, సంవత్సరంలో రావచ్చు ఎన్నికలు, 3 నెలల్లో రావచ్చు, 6 నెలల్లో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే ఇప్పటికే అర్థమైపోయింది వైసీపీకి వాళ్ళ పరిపాలన ప్రజలకు నచ్చడం లేదు అని. కాబట్టి ఇంకా ఇంకొక సంవత్సరం గడిస్తే ఇంకా దిగజారిపోద్ది మా మీద ఉన్నటువంటి ప్రజాభిప్రాయం. కాబట్టి ఎంత తొందరగా ఎన్నికలు పోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఏం చేసుకున్నా కానీ మనకి ప్రజల్లో తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఏర్పడుతుంది ప్రజలందరిలో. చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని రక్షించగలడు, ఈ రాక్షస రాజ్యం నుంచి మనల్ని బయటేసి తిరిగి మంచి పరిపాలన అందించగలిగినటువంటి నమ్మకం ప్రజల్లో కలుగుతుంది. ఆ నమ్మకాన్ని బేస్ చేసుకొని మనం పోయి ప్రజల్లో మన అభ్యర్థి మీద మనం మాట్లాడి మన పార్టీకి మనం ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత నాయకులుగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. కాబట్టి మీరు ఇవాళ నుంచి మీ సమయంలో కొంత సమయాన్ని తప్పనిసరిగా పార్టీ కోసం వెచ్చించాలి, పార్టీ కోసం పనిచేయాలి. మన ఊర్లో, మన వీధిలో, మన వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మనం పలకరించాలా, ప్రతిరోజు పలకరించాలా. పలకరించి వాళ్ళకి మన ప్రభుత్వం చేసిన, గతంలో చేసినటువంటి మంచి పనులను చెప్తూ రాబో రోజుల్లో మనం ఏం చేయబోతాం అనేది ప్రతిరోజు మనం రోజుకు ఒక పథకాన్ని మనం రేపటి నుంచి చెప్పబోతున్నారు మన యువకాలంలో లోకేష్ బాబు గారు. వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరి చేత తెలుగుదేశం పార్టీకి ఇవాళ నుంచి ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి సునీల్ గ్రామం వార్డుల్లో గడపకి వెళ్తున్నాడు, ప్రతి ఇంటికి వెళ్తున్నాడు, వెళ్ళి వాళ్ళందరితోటి పలకరించి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాడు. అదేవిధంగా అంటే ఆయన దగ్గర 4 నెలలు పట్టణానికి పరిమితమైపోతారు. పట్టణంలో ప్రతి ఇంటికి తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఈ లోపల మన మండలాలన్నింటిలో ప్రతి ఇంటికి మనం పోయి తిరగాల. మీరందరూ రావాలా, క్లస్టర్ ఇన్ఛార్జీలు, నాయకులు, ప్రతి ఒక్కరు ఏ గ్రామంలో ఆ గ్రామం. ఒక్కసారి ఆలోచించండి, ప్రతి గ్రామంలో మనం కానీ ప్రారంభిస్తే 4 రోజుల్లో
ఇదే కర్మ కార్యక్రమం అయిపోదు. మనకు ఉన్నటువంటి 112 పంచాయతీలు, ఇవాళ 112 పంచాయతీల్లో ఒకేసారి ప్రారంభిస్తే రేపు సోమవారం మంగళవారం సాయంకాలం 4 గంటలకి ప్రారంభించండి. వాళ్ళందరూ ఎమ్మెల్యేగా నిలబడిన సునీల్ గారికి ఓట్లు వేస్తే గూడూరు నియోజకవర్గం నుంచి ఒక తెలుగుదేశం సైకిల్ని మనం అసెంబ్లీకి పంపించవచ్చు. పంపించాలంటే ముందు మీ గ్రామంలో మీరు తిరిగి ప్రజల్లో ఈ నాయకుడు ఉన్నాడు, ఈ నాయకుడు మనం బలపరిస్తే రేపు మన సమస్యలు తీరుస్తారు అనేటటువంటి నమ్మకాన్ని నాయకులుగా మీరు వాళ్ళకి కల్పించాలి. ఎంతసేపటికి మనకేముంది, మనకి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, లోకేష్ ఉన్నాడు, సునీల్ ఉన్నాడు, వీళ్ళు చేస్తే సార్లే మనమేముంది, మనం నిద్రపోతాం, రేపు పొద్దున ఎట్టా వస్తుంది, గవర్నమెంట్ వస్తుంది, వచ్చినప్పుడు మనం పోతే మన పని అవుతుందంటే, నేను మీకు అందరికీ ఒక విషయం చెప్తున్నాను. రేపు ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ఊర్లో బలవంతుడు వస్తాడు సునీల్ దగ్గరికి. మీరు బలవంతులైతే మీరుంటారు ముందు, మీరు కాకుండా ఇంకొక ఆయన బలవంతుడు అయి ఉంటే అతను వస్తాడు సునీల్ దగ్గరికి. మీరు నిద్రపోతూ ఉంటే ఇంట్లోనే నిద్రపోతూనే ఉంటారు. మీరు సునీల్ దగ్గరికి వచ్చి పని చేయించుకునే పరిస్థితి ఆ రోజు ఉండాలంటే మీరు ఇవాళ బలవంతులుగా ఆ ఇంటి పెద్ద పేరు, ఆయన మొబైల్ నెంబరు, చిరునామా, ఆ ఊరు ఏ ఊరిలో మీరు ఏ ఊరిలో ఉంటే ఆ ఊరు, అక్కడ వేసి వాళ్ళని అడగాలి వాళ్ళ సమస్యలు ఏంటని. ఇక్కడ మనం కొన్ని సమస్యలు పెట్టాం. ఇవి కాకుండా ఎక్స్ట్రా ఏమైనా సమస్యలు ఉంటే కూడా మీరు వెనకాల రాసుకొని ఇస్తే తెలుస్తుంది. అసలు మీకే తెలుస్తాయి ఇన్ని సమస్యలు ఉన్నాయని. నాకు తెలియదు, నేను పోయిందాకా అక్కడికి. నేను పోతే ఒక చిన్న సమస్య చెప్తా మీకు. ప్రభుత్వంలో ఆర్టీసీకి 1 కిలోమీటర్కి 10 పైసలు 5 పైసలు పెంచితే మనందరం రోడ్డు మీదకి పోయి ధర్నా చేసేవాళ్ళం. ఇవాళ కిలోమీటర్కి రూపాయి పెంచుతున్నారు. మీరు లెక్కేసుకోండి. 2019లో బస్ ఛార్జీ, ఇవాళ బస్ ఛార్జీకి ఎంత తేడా ఉందో మీరు కనుక్కోవాలి. ఎందుకంటే ఇవాళ మనం బస్సు ఎక్కే పరిస్థితిని దాటిపోయాం కాబట్టి మనకు తెలియడం లేదు. ప్రజల్లోకి పోతే ప్రజలు ఇంకా ఎక్కువ, అత్యధిక మంది ప్రజలు ఇంకా ఆర్టీసీని వాడుతున్నారు. వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక్క సమస్య కాదు. బస్సు టికెట్ కాడి నుంచి ప్రతిదీ ఏ వస్తువు ధర పెరగలేదో చూడండి. ఒక కుటుంబం 2019 జనవరిలో ఎంత డబ్బుతోటి వాళ్ళు జీవించగలుగుతారో ఇవాళ వాళ్ళకి ఎంత డబ్బు అవసరం అవుతుంది. ఆ రోజు వాడి సంపాదన ఎంత, ఇవాళ వాడి సంపాదన ఎంత. అసలు ఒక్కొక్క ఇంటికి పోతే వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఆ రోజు మేము పనికి ఇంకో ఊరు పోయి ఎత్తుకోవాల్సి వచ్చేది కాదు, మా ఊర్లోనే అన్ని పనులు దొరికేది. ఇవాళ బేల్దారులు అందరూ బెంగళూరు పోయినారు, హైదరాబాద్ పోయినారు. ఇక్కడ గూడూరులో ఎన్ని ఇళ్ళు కొత్త ఇళ్ళు కడుతున్నారు చూడండి. మీ గ్రామాల్లో ఎన్ని కొత్త ఇళ్ళు కడుతున్నారు చూడండి. ఆ రోజుల్లో గత 5 సంవత్సరాల్లో ఎన్ని ఇళ్ళు కట్టారు, ఈ 4 సంవత్సరాలు ఎన్ని ఇళ్ళు కట్టారు. ఇళ్ళు అంటే నేను చెప్పేది అసలు పక్క ఇళ్ళు అంటే మర్చిపోండి, అవి కాదు. మామూలుగా మన గ్రామంలో మన ఇళ్ళు కట్టుకుంటారు కదా కొంతమంది, అవి కూడా కట్టే పరిస్థితి లేదు. ముందు ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని ఏ విధంగా తీర్చాలనేది మనం ఒక ప్రణాళిక తయారు చేసుకుంటేనే మన నాయకత్వానికి సార్థకత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకమయ్యి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒక వారం రోజుల్లో ఈ కార్యక్రమాన్ని కానీ మనం పూర్తి చేయగలిగితే మనం రాష్ట్రంలో నెంబర్ 1 అవుతాం. చంద్రబాబు నాయుడు గారికి నచ్చితే, కార్యక్రమాలన్నీ నచ్చితే ఏమి బహుమతి ఇస్తాడు, గూడూరుకి మంత్రిని చేస్తాడు. మీరెవరూ పని చేయకపోతే ఇవాళ మీటింగ్ పెడితే నిమ్మల రామానాయుడు నువ్వు మాట్లాడంటాడు. ఎందుకు మాట్లాడు నిమ్మల రామానాయుడిని? మన సునీల్ కుమార్ని మంత్రి చేయాలి లేదా? ఏమండి ఉందా లేదా? అది చేయాలంటే మనం ఇచ్చిన కార్యం. ఇప్పుడు ఇక్కడ ఏం తెలుసా, ఇక్కడ నాయకుడి లక్షణం ఏంటి? ఒక నాయకుడు అంటే పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని త్రికరణ శుద్ధిగా జనంలోకి తీసుకెళ్లి జనం చేత చేపించగలిగిన వాడు నాయకుడు. రేపు మంత్రి పదవి ఇచ్చినా కానీ ఆయనకి ముఖ్యమంత్రి చెప్పిన పనిని జనంలోకి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా జనం అందరి చేత మన్ననలు పొందాల్సినటువంటి వ్యక్తి. సునీల్ కుమార్ని మీరు సక్సెస్ చేస్తే సునీల్ కుమార్ పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర, సార్ ఇదిగో మీరు ఈ పని ఇచ్చారు, ఈ పని మేము చేసేసినాం, 4 రోజుల్లో అయిపోయింది మా పని అని చెప్తే, అబ్బా నీకు ఇంకో పని ఇస్తానని చెప్పి కొత్త పని ఇంకోటి ఇస్తాడు. 4-5 కొత్త పనులు ఇచ్చిన తర్వాత బ్రహ్మాండం. అసలు సునీల్ లాంటి యువకుడు నియోజకవర్గంలో తిరిగి ఒక ఎమ్మెల్యే అయ్యేది నాకు అర్థమే కాదు. ఆయన ఒక దళిత నాయకుడు, రాష్ట్రంలో ఆయన అవసరం ఉంది.
ఎక్కడికైనా తీసుకెళ్ళి ఏదైనా పని చెప్పాలంటే ఆయన ఉన్నాడు సార్, నాకు ముందు మా ఎమ్మెల్యే కావాలి, మా వాళ్ళతో తిరగాలి నేను అంటున్నాడు. ఆయన నియోజకవర్గంలో లేకుండా ఎమ్మెల్యే గెలిపించాల్సిన బాధ్యత మంది. ఆయన రాష్ట్ర స్థాయిలోకి ఎదగాల, ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు అవ్వాలి. రాష్ట్రంలో ఆయన పోయేసి మిగతా నియోజకవర్గాలు పోయి అక్కడ ప్రచారం చేయాలి. ఆ పరిస్థితి ఆయనకి రావాలా. ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఆయన, ఎంత అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని పార్టీ ఉపయోగించుకోవాలా అక్కర్లేదు? ఉపయోగించుకోవాలంటే మనం సౌలభ్యాన్ని ఇవ్వాలి ఆయనకి. ఆయన 4 నెలలు తిరుగుతాడంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మంత్రిని తెచ్చుకోవాలి మనం. తెచ్చుకుంటే ఆ రోజు మన అభివృద్ధి ఎట్లా పరుగులు తీస్తుందో మీరు అందరూ చూడాలి. ఇవాళ మన కర్తవ్యం అది. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పెద్దలు గూడూరు పరిశీలకులు ఆత్మకూరు గతంలో ఇన్ఛార్జి కన్నబాబు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. అలాగే ఈరోజు ముఖ్యంగా గూడూరు కాన్స్టిట్యున్సీలో ఇదేమి కర్మ అనేటువంటి కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, దాన్ని ఇంకా వేగవంతం చేసేదానికి సూచనలు సలహాలు ఇచ్చారు. అలాగే ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కూడా ఏ విధంగా జరుగుతుందో ఆ విషయం కూడా సూచనలు సలహాలు ఇచ్చారు. ఏదైనప్పటికీ మేము చెప్పేది ఒకటే, సోమవారం 8:30-9 గంటల మధ్యలో ఇందిరానగర్ వినాయక స్వామి గుడి దగ్గర నుంచి పట్టణంలో ఇంటింటికి ఇదేమి కర్మ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుపోయేందుకు పాదయాత్రని ప్రారంభిస్తున్నాం. అలాగే టౌన్లో ఏ ఇళ్ళు కూడా వదలకుండా ప్రతి ఇంటికి వెళ్ళి నమస్కారం పెట్టి సమస్యలని, గూడూరులో మున్సిపాలిటీ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకొని అవన్నిటిని కూడా అధికారులకి ఇవ్వడం, తద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం. రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ వార్డులో ప్రజలు ఏ యొక్క ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా నోట్ చేసుకొని ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ వచ్చినప్పుడు అవన్నీ కూడా మేము ఖచ్చితంగా హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గూడూరులో అయితే ఇప్పుడు వరకు కూడా పట్టణంలో గతంలో నేను మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు చేసిన పనులు, అట్లాగే మొన్న తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత జరిగినటువంటి పనులు తప్ప ఇంకేం పనులు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎక్కడ కూడా జరిగినటువంటి దాఖలాలు లేవు. ఈ రెండు పరిస్థితుల్లో మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. అలాగే కాలువలు తీసేటువంటి సిబ్బంది కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. అలాగే కాలువలన్నీ కూడా ఎక్కడెక్కడ పైలిపోయినాయి. అలాగే రోడ్లన్నీ కూడా నానా విధంగా బీభత్సంగా అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఏదో పైపులు అనేటువంటి పేరు మీద రోడ్లన్నీ కూడా మధ్యలో అడ్డంగా తవ్వేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. దయచేసి ఈ అన్నిటిపైన కమిషనర్ గారు వెంటనే స్పందించాలా. ఎక్కడైతే రోడ్డు పగలగొట్టారో ఆ రోడ్లన్నీ కూడా వెంటనే ప్యాచ్ వరకు పూర్తి చేయాలి. ఎందుకంటే చాలా లోటు తవ్వుతున్నారు. అట్లాగే అక్కడ దానికి ఉన్నటువంటి ఈ కుళాయిలు కూడా కట్టేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అన్నీ కూడా బాగా అనుభవం కలిగినటువంటి ప్లంబర్ను పెట్టుకుని అవన్నీ కూడా చేయాలని చెప్పి కమిషన్ గారికి తీసుకొని ఖచ్చితంగా ఏ వార్డు పూర్తి అయితే ఆ యొక్క గ్రీవెన్స్లో మా నాయకులు, అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా వెళ్ళి ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఒకవేళ ఆ సమస్యల్ని వీళ్ళు పరిష్కరించకపోతే రేపు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వార్డులో ఉన్నటువంటి మా ప్రజాప్రతినిధులు, మా లీడర్స్ వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో వాళ్ళ నాయకత్వంలో అవన్నీ కూడా పరీక్షిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మొట్టమొదటిసారిగా గూడూరు నియోజకవర్గంలో మీ బిడ్డగా మీరు నన్ను ఆశీర్వదించారు. మున్సిపల్ చైర్మన్గా ఆ రోజు గూడూరు పట్టణంలో మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు మున్సిపల్ చైర్మన్ గెలిచాను. తర్వాత ఎమ్మెల్యేకి కూడా మీ అందరి ఆశీర్వాదంతో గెలిచాను. మీ బిడ్డని, మీ గూడూరు బిడ్డని, స్థానికుడిని మీరు ఆశీర్వదించండి. ఖచ్చితంగా ఈసారి మీ అందరి దయ వల్ల శాసనసభకి పోయే విధంగా నా సహకరించమని కోరుతున్నా. నాకు గూడూరు టౌన్లో ఎవరు కూడా శత్రువులు లేరు. ఒకవేళ నాకు తెలిసి తెలియకుండా ఎవరికైనా నా ద్వారా ఏదైనా చిన్న ఇబ్బందులైనా మీరు పడుంటే దయచేసి మనస్ఫూర్తిగా మీడియా ద్వారా చేతులెత్తి నన్ను మన్నించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి దయచేసి నా పైన ఎవరన్నా బాధపడి ఉంటే ఖచ్చితంగా అది ఒక తప్పిదం అయితే మాత్రం క్షమించమని రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా నాతో సహకరించండి. ముఖ్యంగా వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అట్లాగే న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే గతంలో నాతో పనిచేసిన వాళ్ళందరూ కూడా సహకరించమని కోరుతున్నాం. అలాగే అందరికి కూడా మనస్ఫూర్తిగా పార్టీలో చేరేందుకు ఆహ్వానాన్ని కూడా ఇస్తూ ఉన్నాం. మాజీ కౌన్సిలర్స్తో దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ కూడా పార్టీలో
జాయిన్ అవ్వండి. వచ్చేది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. ఖచ్చితంగా ఎవరైతే పార్టీలోకి వస్తారో వాళ్ళందరి యొక్క కష్టాన్ని గుర్తించి రాబోయే రోజుల్లో మీకు ఎక్కడ తగినటువంటి ప్రాధాన్యత ఉంటుందో అక్కడ దాని ప్రకారంగా ఖచ్చితంగా మీకు గుర్తింపు లభిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా యువకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. యువత ఈరోజు గూడూరు టౌన్లో బ్రహ్మాండంగా ఉంది. ఖచ్చితంగా యువత కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనవలసిందిగా యువత పార్లమెంటు కార్యదర్శి మా ప్రణీత్ యాదవ్ గారికి కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే మహిళలు కూడా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అధిక సంఖ్యలో పాల్గొనమని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలందరూ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ముఖ్యంగా రైలు అవతల మొట్టమొదట రైలు అవతల ప్రారంభిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి మా స్థానిక లీడర్స్ మా చెంచురామయ్య, మా ఇజ్రాయెల్, మా రహీం, వీళ్ళ యొక్క ముగ్గురు అట్లాగే ఇంకొంతమంది పెద్దలు అక్కడ ఉన్నటువంటి పెద్దలు గతంలో వాళ్ళ నేను పొరపాటు చేసానేమో నన్ను క్షమించి ఈరోజు మేము నీతో నిలబడతాం, నీతో కలిసి పనిచేస్తాం, బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని నాకు చెప్పినటువంటి అక్కడ ఉన్నటువంటి ముస్లిం పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ కూడా నా వెంట నడవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమం యేసు ప్రభు దయ వల్ల, ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల, అల్లా దయ వల్ల సాఫీగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా ఇదే నా ఆహ్వానం అని చెప్పి తెలియజేస్తాను. ఈ నెల 6వ తేదీ సోమవారం గూడూరు మండల సమాఖ్య కార్యాలయంలో ఆర్డీఓ కిరణ్ కుమార్ మరియు అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక స్పందన కార్యక్రమం జరుగుతుందని, మండలంలోని ప్రజలు స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ లీలారాణి కోరారు. గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తహసీల్దార్లు లీలారాణి మాట్లాడుతూ 6వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న మండల సమాఖ్య కార్యాలయంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ఆర్డీఓ కిరణ్ కుమార్ మరియు అన్ని శాఖల అధికారులు హాజరవుతున్నారని, మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు కాకుండా మిగతా మండలాల్లోని గ్రామ ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని కోరారు. గూడూరు మండలం ప్రజలందరికీ నమస్కారము. రేపు అంటే సోమవారము మన గౌరవ గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి వారి ఆధ్వర్యంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు గమనించాలి. ఇందులో మున్సిపాలిటీల్లో ఏవైతే గ్రామాలు విలీనమైనాయో చెన్నూరు, నెల్లటూరు, ఈస్ట్ గూడూరు, వెస్ట్ గూడూరు, ఇవి కాకుండా మిగతా గ్రామీణ ప్రాంతంలోని గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల ప్రజలందరూ కూడా మరి ఈ కార్యక్రమం ద్వారా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా భూ సమస్యలు కానివ్వండి, పంచాయతీరాజ్ సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఇతర అన్ని శాఖలకు సంబంధించిన సమస్యలు ఎవరైతే మరి ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మరి మన ఆర్డీఓ గారికి అర్జీలు దాఖలు చేయవచ్చు. సంబంధిత శాఖల మండల స్థాయి అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు అందరూ కూడా మరి ఆర్డీఓ గారితో పాటు ఇక్కడనే అందుబాటులో ఉంటారు కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉంటే అక్కడే పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇంకా టైం తీసుకునే సమస్యల్ని మరి ఆయా శాఖల అధికారులకి, అది తహసీల్దార్ కానివ్వండి, ఇతర డిపార్ట్మెంట్ మండల లెవెల్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి అర్జీలు పంపించి క్వాలిటీ డిస్పోజల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్క అర్జీకి కూడా మరి వచ్చినప్పుడు టైం తీసుకొని దానికి సంబంధించి అర్జీదారుని డిపార్ట్మెంట్ మండల హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే స్వయంగా ఎంక్వైరీ చేసి పరిష్కారం చేయవలసిందిగా మరి మీటింగ్లో కూడా మన ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. మరి ఇంత ఇదిగా సారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకుని వారికి ఏమైనా సమస్యలు ఉంటే ఏ శాఖకు సంబంధించినదైనా కూడా ఆర్డీఓ గారి దగ్గర అర్జీలు దాఖలు చేయవచ్చని ఈ మీడియా మూలకంగా తెలియజేయడం జరుగుతుంది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు. వెన్యూ వచ్చి తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న వెలుగు ఆఫీస్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మరి ప్రజలందరూ కూడా గమనించాలని మనం చేస్తున్నాము. అదేవిధంగా అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మన గౌరవ ఎంపీపీ, జెడ్పీటీసీలు వీళ్ళందరికీ కూడా మీడియా ద్వారా, అదేవిధంగా మా పంచాయతీరాజ్ మరియు రెవెన్యూ సిబ్బంది ద్వారా కూడా ఆల్రెడీ తెలియజేస్తున్నాము. మరొకసారి ఈ మీడియా
మూలకంగా కూడా వాళ్ళందరికీ తెలియజేస్తాం. సోమవారం ఉదయం 10 గంటలకి వెలుగు ఆఫీసు ఇక్కడ అందరూ అధికారులు మరి అందుబాటులో ఉంటారని తెలియజేయడం జరుగుతుంది. గూడూరు పట్టణ సమీపంలోని మినీ బైపాస్లో ఉన్న నారాయణ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్లో పులివెందుల గ్రామానికి చెందిన ధరణేశ్వరరెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సహచర విద్యార్థులు ధరణేశ్వరరెడ్డి మృతి విషయం వార్డెన్ శ్రీనివాసులు నాయుడుకు తెలియచేయగా షాక్ గురైన వార్డెన్ అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్కు వార్డెన్ తరలించి వైద్యం అందించారు. చికిత్స పొందుతూ వార్డెన్ కూడా మృతి చెందారు. గూడూరు పట్టణంలోని మినీ బైపాస్లో ఉన్న నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో పులివెందుల పట్టణానికి చెందిన ధరణేశ్వరరెడ్డి సిఎస్సి 2వ సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్ భవనంలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత సమయానికి తోటి విద్యార్థులు గుర్తించి వెంటనే వార్డెన్ శ్రీనివాసులు నాయుడుకు తెలిపారు. హుటాహుటిన ధరణేశ్వరరెడ్డిని హాస్పిటల్ తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ మృతితో షాకు గురైన వార్డెన్ శ్రీనివాసులు నాయుడుకు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ కొంత సమయం తర్వాత వార్డెన్ కూడా మృతి చెందాడు. కాలేజీలో విషాద వాతావరణం నెలకొంది. 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతికి గల కారణాలపై విచారణ చేపడుతున్నారు. ప్రేమ వ్యవహారంతో మనస్తాపం చెంది ఓజిలి మండలం కురుకొండ గ్రామంలో తేజ అనే యువకుడు పురుగులమని తాగి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో తీవ్ర గాయాలైన తేజను 108 ద్వారా గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. యువకుడు తీవ్ర గాయాలతో విషమ పరిస్థితుల్లో ఉన్నాడు. కోట మండలం చంద్రశేఖరపురం గ్రామానికి చెందిన తేజ అనే యువకుడు ఓజిలి మండలం కురుకొండ గ్రామానికి చెందిన స్వాతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఏమైందో ఏమో కానీ ఈరోజు తేజ కురుకొండ గ్రామానికి వచ్చి యువతి ఇంటి ముందు పురుగులమని తాగి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు 108 ద్వారా తీవ్ర గాయాలైన యువకుడిని గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. తేజ తీవ్ర గాయాలతో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నాడు. హాస్పిటల్ సిబ్బంది ఓజిలి పోలీసులకు సమాచారం అందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరూపాలు నూతనంగా నియమించబడిన గృహ సారథులని పార్టీ పటిష్టత గృహ సారథులు కష్టపడి పనిచేయాలని రేపు మరలా ప్రభుత్వం వచ్చిన తర్వాత కష్టపడిన వారందరికీ గుర్తింపు ఉంటుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నూతనంగా నియమించబడిన గృహ సారథులతో ఆత్మీయ సమావేశం ఎమ్మెల్యే వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణ మరియు నియోజకవర్గంలోని మండలాల గృహ సారథులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వరప్రసాద్ ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తూ మరోవైపు పార్టీ పటిష్టతకు అనేక చర్యలు తీసుకుంటున్నారని, దీనిలో భాగంగా నూతనంగా గృహ సారథులను నియమించడం జరిగిందని, ప్రభుత్వానికి మీరు ఎంతో కీలకమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని, ఎక్కడైనా పార్టీకి నష్టం కలుగుతుంటే వెంటనే తెలియచేయాలని సూచించారు. పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి మరలా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు ఎల్లసిరి గోపాల్రెడ్డి, నాసిన నాగులు, బత్తిని విజయకుమార్, రాజేశ్వరరెడ్డి, మోబిన్, మురళి, రాజా, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. మొదట్లో సచివాలయం కన్వీనర్స్లో ఖచ్చితంగా ఒక మహిళ ఉండాలా, అలాగే మన గృహ సారథుల్లో కూడా ఒక మహిళ ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప ఆలోచనతో మనకి ఇవన్నీ సలహాలు ఇస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు మనం చక్కగా వేసినప్పుడు ఇప్పుడు బాధ్యతలు మనం తెలుసుకుందాం, ఎవరు ఏమి చేయాలన్నది. అది మాత్రం నేను ఈరోజు ప్రసంగాలు కాదు నావి, ఈరోజు వచ్చేవన్నీ కూడా ఏది ప్రసంగాలు కాదు. ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా నా బాధ్యత ఏమిటంటే మన ఇక్కడ పార్టీ స్ట్రక్చర్ని ఏ విధంగా చేయాలా, ఎవరెవరు ఏంటి బాధ్యత అన్నదే మనం. సో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పని పెద్ద లేదు ఈరోజు, ఎందుకంటే మన పార్టీ మన కుటుంబాన్ని మనం ఏ విధంగా బలోపేతం చేసుకోవాలా. నాయకులు ఏమైనా మాట్లాడచ్చు, గృహ సాధనలు వేసినప్పుడు లేదా కన్వీనర్స్ వేసి తర్వాత మండల కన్వీనర్ బాధ్యతలు ఏమిటి అని చెప్పి వారు చెప్పారు. ఈరోజు మన చక్కగా రిజిస్ట్రేషన్ కౌంటర్స్ అయిన తర్వాత చక్కగా 2 రిజిస్ట్రేషన్స్ కౌంటర్స్ పెట్టారు శ్రావరెడ్డి గారు వీళ్ళందరూ కలిసి. సో మీరు చక్కగా గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్లో నూతనంగా లాస్యా ఆర్థో అండ్ స్కిన్ కేర్ హాస్పిటల్ను డాక్టర్ పి గీతాకుమార్, డాక్టర్ ఏ జ్యోతి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి, డాక్టర్ మహేందర్ రెడ్డి, డాక్టర్ తనూజా హాజరయ్యారు. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్లో నూతనంగా లాస్యా ఆర్థో అండ్ స్కిన్ కేర్ను ప్రారంభించడం జరిగింది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి, డాక్టర్ మహేందర్ రెడ్డి, డాక్టర్ తనూజా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ పి గీతాకుమార్ మాట్లాడుతూ మధ్యతరగతి వారికి అందరికీ అందుబాటులో ఉంటుందని, ఎక్స్రేల మీద 25% రాయితీ ఉంటుందని, 6, 7, 8 తేదీల్లో ఉచితంగా 100 ఓపీలు ఇవ్వబడతాయని, ముఖ్యంగా ఎముకలు మరియు కీళ్లు, చర్మ వ్యాధులకు సంబంధించిన వ్యాధులకు ప్రత్యేక చికిత్స ఉందని, పేదవారికి అందుబాటులో ఉంటుందని డాక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి శ్రీనివాసరావు, డాక్టర్ ఏ గౌరీ, డాక్టర్ శశిధర్, మేనేజర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ గీతాకుమార్ పిచ్చిక, ఎముకలు, నరములు, కీళ్ళ మార్పిడి స్పెషలిస్టు. ఇప్పుడు కొత్తగా బాలాజీ నగర్లో అన్వేషణ పిల్లల హాస్పిటల్ పక్కన
లాస్ట్ ఆర్థో అండ్ స్కిన్ కేర్ హాస్పిటల్ కొత్తగా స్టార్ట్ చేశాము. సో ఈ పేద ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 24 గంటలు అందుబాటులో ఉంటాను. సో ఏం సమస్యలు వచ్చినా నడుము నొప్పులు, కీళ్ళ వాతము, మోకాలు నొప్పులు, ఏం వెనుక సమస్యలు, యాక్సిడెంట్ కేసులు, ఎముకలు ఇరిగిన దానికి ఆపరేషన్లు, ఇవన్నీ కూడా ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ కింద సంబంధిత హాస్పిటల్లో ఆపరేషన్ చేయబడును. ఇంకా పిండి కట్లు ఇవన్నీ కూడా చేస్తాము. ఇంకొకటి మీకు నూతన ప్రారంభోత్సవం సందర్భంగా 6, 7, 8 అనగా సోమ, మంగళ, బుధవారం ఫస్ట్ మొదటి 100 మందికి ఫ్రీగా ఓపీ ఉచితంగా చూడబడను. ఎక్స్రేలో 25% డిస్కౌంట్, ల్యాబ్లో రక్త పరీక్షలో 25% డిస్కౌంట్ ఇవ్వబడను. సో ఈ అవకాశాన్ని పేద ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎక్స్రేను చిన్న మైనర్ ప్రొసీజర్ ఓటీ ఉన్నది. సో మనకు ల్యాబ్ ఉన్నది, ఈసీజీ ఇలాంటివి, మెడికల్ ఫార్మసీ. సో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన దగ్గర అన్ని సదుపాయములు ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని పేద ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు డాక్టర్ జ్యోతి అంబావతి అండి. నేను చర్మ వ్యాధుల నిపుణురాలిని. నేను మా హస్బెండ్ కొత్తగా దాస్యా స్కిన్ అండ్ ఆర్థో కేర్ హాస్పిటల్ స్టార్ట్ చేశాను బాలాజీ నగర్లో, అన్వేష్ పిల్లల ఆసుపత్రి పక్కన. నేను నా డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఇక్కడ అన్ని రకాల చర్మ వ్యాధులు చూస్తామండి. చర్మ వ్యాధులతో పాటు జుట్టు సమస్యలు, గోళ్ళ సమస్యలు అన్నీ చూస్తాము. దానికి సంబంధించిన అవసరమైన ప్రొసీజర్స్ అన్నీ మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, గూడూరులోనే అన్నీ చేసుకుంటాము. ధరలు వాటి కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది. అతి తక్కువ ఖర్చుతో అన్ని ట్రీట్మెంట్స్ ఇవ్వబడుతుందండి. ఇంకో విషయం ఏంటంటే, నేను చిన్నపిల్లల చర్మ వ్యాధుల్లో ఫెలోషిప్ చేశాను బెంగళూరులో. కాబట్టి చిన్నపిల్లల్లో ఏదైనా చర్మ వ్యాధి సమస్య ఉంటే ఇక్కడికి వచ్చి చూపించుకొని సేవలు వినియోగించుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళాల్సిన పెద్దలకి అలాగే చిన్నపిల్లలకి అందరికీ ఇక్కడ చూడవచ్చు. కొన్ని చర్మ వ్యాధులు, మొటిమలు, వాటి మచ్చలు, వాటికి ప్రొసీజర్స్, కెమికల్ పీలింగ్స్, లేజర్స్ అన్నీ మనం స్టార్ట్ చేస్తామండి ఇక్కడ. సో ఇంకా సిటీస్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అలాగే చిన్నపిల్లల చర్మ వ్యాధులు కూడా ఇక్కడ మన రాయలసీమలో ఎవరు స్పెషలిస్ట్ లేరు ఫెలోషిప్ చేసేవాళ్ళు. సో బెంగళూరు, హైదరాబాద్ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన గూడూరులోనే మీరు చిన్నపిల్లలకి ఎలాంటి చర్మ సమస్య ఉన్నా నుంచి డైరెక్ట్గా మన రాస్యా స్కిన్ అండ్ ఆర్థో కేర్లోనే తక్కువ ఖర్చుతోనే మీకు అన్ని ట్రీట్మెంట్స్ ఇవ్వబడుతుంది. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు సింహాపూర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి దివ్యాంగుల చేయూత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 20 మంది దివ్యాంగులకు ఒక నెలకు సరిపడే ఫల సరుకులను పంపిణీ చేయడం జరిగింది. సిద్ధారెడ్డి, ఇంద్రసేనమ్మ మరియు సిద్ధారెడ్డి వెంకట సుధీర్ రెడ్డి గారి సహకారంతో, వారి యొక్క దాతృత్వంతో ఈ కార్యక్రమం ప్రతి నెల క్రమం తప్పకుండా జరుగుతోంది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా కీర్తిశేషులు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి ధర్మపత్ని శ్రీమతి సిద్ధారెడ్డి ఇంద్రసేనమ్మ గారు మాట్లాడుతూ, సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి సేవలను స్మరించుకుంటూ 20 మంది దివ్యాంగులకు ప్రతి నెల ఫల సరుకులను ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, రెడ్డి జనార్దన్ రెడ్డి గారు సింహపూర్ రెడ్డి సంక్షేమ సంఘ వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులుగా అనేక కార్యక్రమాలు చేశారని, వారి పేరుతో దివ్యాంగులకు ప్రతి నెల పలస సరుకులు ఇవ్వడం మంచి సేవా కార్యక్రమం తెలిపారు. డాక్టర్ శ్రీ రోహిణి మాట్లాడుతూ, ఇంద్రసేనమ్మ గారు మాట్లాడుతూ, సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి జ్ఞాపకార్థం పేదలకు, దివ్యాంగులకు చేయూతనిచ్చే పనసరుకులను పంపిణీ చేయడం చాలా సంతోషదాయకమని, స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పేట వెంకటకృష్ణారెడ్డి, డి ప్రజేందర్ రెడ్డి, కె సనత్ రెడ్డి, కె రాఘవరెడ్డి, ఎం జైపాల్ రెడ్డి, వై కృష్ణారెడ్డి, జి దినకర్ రెడ్డి, డి కిషోర్ రెడ్డి, వై రామకృష్ణారెడ్డి, ఎల్ కృష్ణారెడ్డి, వి హరికృష్ణారెడ్డి, డి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మొదటి ఆదివారంగా శ్రీ సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి స్మృతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ప్రజెంట్ చేసుకున్నటువంటి దివ్యాంగుల చేయూత అనేటువంటి ప్రోగ్రాం ప్రతి నెల మొదటి ఆదివారం జరుగుతుంది. ఈరోజు అది 2వ ప్రోగ్రాం. ఇది కంటిన్యూ అవుతుంది, ప్రతి నెల కూడా కంటిన్యూ అవుతుంది ఇదే విధంగా. ఈ సందర్భంగా దివ్యాంగులకి ఫల సరుకులు అందజేయడం జరుగుతుంది. లాంచ్ చేసి లాస్ట్ మంత్ లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం. ఇక కంటిన్యూ అవుతుంది, ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. లబ్ధిదారులందరికీ తెలిపేది, మొదటి ఆదివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది జరిగి తీరుతుంది చెప్తుంది. కొనసాగి
కొనసాగించేదానికి వారి సతీమణి అయినటువంటి ఇంద్రసేనమ్మ గారు దాన్ని భుజాలు వేసుకొని ప్రతి కార్యక్రమం కూడా ఈ రెడ్డి సంఘం చేసే కార్యక్రమాలు అయితేనేమి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా ఆయన చేసిన కార్యక్రమాల మధ్యలో ఆగిపోకుండా వాటిని కొనసాగిస్తూ చేస్తున్నందుకు వారిని రెడ్డి సంక్షేమ సంఘం తరఫున అభినందిస్తున్నాము, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. డాక్టర్ల యొక్క సహకారం లేకపోతే ఈ సంస్థ అనేది ఇంత దూరం రాదు, ఇంత ప్రయాణం లేదు. ముఖ్యంగా సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేయడంతో పాటు 2 అద్భుతమైన కార్యక్రమాలు. ఒకటేంటంటే ఆసరా. ఒకటి ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో వాళ్ళ కోసం ఆసరా అనేది సిఆర్ రెడ్డి గారి పెద్దల సహకారంతో మొట్టమొదటిగా ప్రారంభమైంది. 20 మందికి ప్రతి నెలలో కూడా క్రమం తప్పకుండా 20 మందికి గత 6 నెలల నుంచి ఆ కార్యక్రమం సాగుతూ ఉంది. అదేవిధంగా వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడైనటువంటి మా సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి ఆయన యొక్క స్మారకార్థం ఇప్పుడు ప్రస్తుత గౌరవ అధ్యక్షులు సిద్ధారెడ్డి వెంకట సుధీర్ రెడ్డి గారు, సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి యొక్క ధర్మపత్ని, ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ దివ్యాంగులైనటువంటి 20 మందికి ప్రతి నెల క్రమం తప్పకుండా పోయిన నెల నుంచి ఈ కార్యక్రమాలు చేయడం అనేది చాలా ఆధ్వర్యంలో ఈరోజు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు ఒక పిల్లర్ అయితే, మరొక పిల్లర్ మన సిఆర్ రెడ్డి గారు, మేడం రోహిణి మేడం గారు అయితే మన వీరిద్దరూ ఈ రెడ్డి సంక్షేమ సంఘాన్ని భుజాన్ని వేసుకొని నడిపిస్తున్నారు. దీనికి చాలా సంతోషించదగ్గ విషయం. దీనికి అందరూ సహకరించి రెడ్డిజనులకు సహాయం చేసే ఉద్దేశంతో ఏర్పరచబడింది. దీని వ్యవస్థాపక అధ్యక్షుడు మన జనార్దన్ రెడ్డి గారు మన మధ్య లేకపోయినా కూడా ఆయన ఆశయాలను కంటిన్యూ చేస్తూ ఇంద్రసేనమ్మ గారు, వాళ్ళ అబ్బాయి సుధీర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతో సంతోషకరం. ఈ దివ్యాంగులైన రెడ్డిజనులకు సహాయం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఎంతో సంతోషకరం. ప్రభుత్వం ఎంతోమంది సహాయం చేస్తున్నా కూడా చాలా మందికి అందడం లేదు ఆ సహాయ ఫలాలు. అటువంటి వాళ్ళందరినీ సేకరించి ఈ విధంగా వాళ్ళ నెల సరుకులు అందజేయడం అనేది సంతోషం. మీకు ఇంకా ఎటువంటి ఏదైనా అవసరాలు ఉన్నా కూడా చెప్తే మేము తప్పకుండా తీరుస్తామని చెప్పి సభాముఖంగా ఈ దివ్యాంగులకు పలసరుకులు పంపిణీ చేసే కార్యక్రమంలో ఉన్నాము. దీనికి అందరూ చెప్పినట్టే మన జనార్దన్ రెడ్డి గారు సతీమణి అయినటువంటి ఇంద్రసేనమ్మ గారు సహాయ సహకారాలు, వాళ్ళ అబ్బాయి సుధీర్ గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం కంటిన్యూగా జరిగేదానికి వాళ్ళు ఒప్పుకున్నారు. దానికి అందరి తరపున వారికి అభినందనలు. భగవంతుడు వాళ్ళకి సహాయ సహకారాలు భగవంతుడు అందిస్తాడు. మనం ఒక పని చేస్తే దానికి 10 మనకు తిరిగి భగవంతుడి దగ్గర నుంచి సహాయం అందుతుంది. అది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఒక్కొక్కరు కూడా వాళ్ళు చేయూతనిచ్చి ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఎవరి అందుబాటులో ఉంటే వాళ్ళకి సహాయం చేసేదానికి ప్రతి ఒక్కరు ముందుండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం ఏ జన్మలో చేసుకున్నదో ఈ రకంగా ఒకరికి సహాయం చేసే స్థితిలో మనం ఉన్నాము అంటే మరో జన్మలో కూడా ఇలాంటి లాగా మనం ఉండాలి అంటే ఈ జన్మలో మళ్ళీ మనం అట్లాంటి మంచి పనులు చేసి మనం సిద్ధపడి ఉండాలి నెక్స్ట్ జన్మ కూడా అన్నట్టు నేను ఎప్పుడు భావిస్తుంటాను. కాబట్టి అక్క ఇట్లాంటివే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తున్నారు. ఇప్పుడు మన అలగనాథ స్వామి గుడిని సర్వాంగ సుందరంగా దిద్దేదానికి ఎన్నో బండలు ఎక్కడి నుంచో తెప్పించి చాలా శ్రమ కోర్చి అక్కడ చేయిస్తున్నారు. వాళ్ళు తీసుకునే వాళ్ళు ఇంత దూరం శ్రమ కోర్చి మన దగ్గరికి వచ్చి తీసుకుంటున్నారు కనుక ఆ పుణ్యం మనకు లభిస్తుంది. మనం ఇవ్వాలనుకున్నా వాళ్ళు దొరకరు మనకు. కాబట్టి వాళ్ళు వచ్చి తీసుకున్న దానికి నా ధన్యవాదాలు. అమ్మ రోహిణమ్మ గారు, జనార్దన్ రెడ్డి గారు ప్రతిదానికి దానికి కూడా ఆబ్సెంట్ కాకుండా మనకు పిలిచిన కార్యక్రమాలకు అంతా అటెండ్ అవుతూ వాళ్ళ టైంని కూడా చూసుకోకుండా తప్పకుండా అవి చేసి మనందరినీ ఆనందపరుస్తున్నారు వాళ్ళు. తర్వాత ఆమె నెలకొల్పిన కార్యక్రమం ఇది నేను చేయడానికి కూడా ఏర్పడింది. ఫస్ట్ ఆమె దారి చూపించింది కూడా ఆమె. దారి దొరికిన తర్వాత పుణ్యేది పెద్ద కష్టం కాదు. కాబట్టి ఆ దారిలో మమ్మల్ని అందరినీ కూడా ఆమె తీసుకెళ్తుంది.
గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పద్మావతి అలివేరు మగతయారు సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ నిర్వహించి దేవస్థానం వెలుపల ఉన్న సహస్ర దీప అలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లను నిలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. कृष्णमधे विष्णुस्योरथेनो यत्तदेव जपो वदन्ति గూడూరు పట్టణ సమీపంలో వెలిసిన గ్రామ దేవత తాళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో నెల పొంగళ్ళు కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి పొంగళ్ళు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గూడూరు పట్టణ సమీపంలో ఉన్న గ్రామ దేవత తాళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భోగి పండుగ ముందు రోజు గ్రామోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అమ్మవారి ఉత్సవమైన తర్వాత వచ్చే 3వ ఆదివారం నెల పొంగళ్ళు కార్యక్రమం నిర్వహిస్తారు. పలు రకాల పుష్పాలతో అమ్మవారు పొల్లంగి సేవలో దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అలాగే భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
హైపర్ ఈవినింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారా లోకేష్ పాదయాత్రతో వైసీపీ నాయకుల్లో ఆందోళన మొదలైందని, నిన్నటి రోజున లోకేష్ పాదయాత్రలో టీడీపీ నాయకులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ డిమాండ్. ఈ నెల 6వ తేదీ నుండి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని, గతంలో టీడీపీ ప్రభుత్వంలో తప్ప గూడూరు మున్సిపాలిటీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడి. గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పద్మావతి అలివేరు మంగతాయారు సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ. ఏవీ బులెటిన్ విశేషాలు.